హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్. ఇవాళ వచ్చేసరికి డ్యామేజీ సిల్క్ శారీస్ అండి. ఈ డ్యామేజీ శారీస్ వచ్చేసరికి డ్యామేజీ ఎక్కడైనా రావచ్చు, రాకపోవచ్చు అండి. ఇవి వచ్చేసరికి అన్ని క్యాట్లాగ్ డిజైన్స్ అండి, ఇలా వస్తాయి. ఓకేనా. శారీ అయితే చాలా బాగున్నాయండి, క్వాలిటీ బాగుంది. ఫస్ట్ నేను ప్రతి శారీ కూడా మీకు ఇలా చూపిస్తాను చూడండి. బాగుంది. ఇది వచ్చేసరికి ఇలా ఇలా ప్రింట్ పడలేదు కదా, అలా వచ్చిందండి. కానీ ఇది ఒక రంగావని స్టైల్ లాగైనా కట్టుకోవచ్చు. ఓకేనా. వీటి కాస్ట్ వచ్చేసరికి 250 అండి, ఫ్రీ షిప్పింగ్. ఓకేనా. శారీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి, ఇవి చాలా స్మూత్ వస్తుంది. ఓకేనా. ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఇది ఒక రకమైన బ్రాసో స్టైల్ వచ్చిందండి. ఇదిగోండి వీవింగ్ చూస్తారా, ఇట్లా వచ్చింది. క్వాలిటీ అయితే చాలా స్మూత్ ఉందండి. ఓకేనా. ఈ శారీస్ వచ్చేసరికి 300 అండి, 250 అలా చెప్తానండి. ఇది వచ్చేసరికి 250 అండి. కుర్చీల్లోకి వెళ్ళిపోయింది. హోల్స్ అయితే ఉన్నాయండి, డ్యామేజ్ అయితే ఉంది. శారీ ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి. ఒక్కసారి చూడండి. క్లాత్ అయితే నిజంగా 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 చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి. ఓకేనా. వీటికి బ్లౌజ్ రాదండి, బ్లౌజులు. ఓకేనా. బ్లౌజ్ రాదు, ప్లస్ డ్యామేజీ వస్తుందో రాదో తెలీదు. మీకు శారీ నేనైతే ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇదండి డ్యామేజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి. క్వాలిటీ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. క్వాలిటీ అయితే నిజంగా డ్యామేజ్ వచ్చిందనే తీసుకోండి. అయితే ఏమైంది, ఈ క్వాలిటీ అసలు ఈ కాస్ట్కి రాదు కదా మనకి. ఓకేనా. బాగుంది శారీ. అసలు దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంచున్నాను. గ్రీన్ కలర్ బ్లౌజ్ వేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఓకేనా. శారీ కానీ క్వాలిటీ కానీ నిజంగా బాగుంటుంది. డ్యామేజ్ అయితే డ్యామేజ్లో అయ్యానండి. అయితే మాత్రం క్వాలిటీ అయితే బాగుందండి. 250 అండి. కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో. ఓకేనా. వైన్ కలరు, ఇది వచ్చేసరికి లైట్ సిమెంట్ కలరు. సిమెంట్ కలర్కి థిక్ సిమెంట్ కలర్, లైట్ సిమెంట్ కలర్. అదిగోండి డ్యామేజీ, అదిగోండి డ్యామేజీ వచ్చిందండి. ఒక 2-3 చోట్ల వచ్చింది. కానీ ఇది మనం సెట్ చేసుకొని కుట్టుకుంటాను అనుకుంటే మాత్రం పెట్టుకోండి, తీసుకోండి. 2-3 చోట్ల కాదు. ఇదిగోండి ఇక్కడ ఒక చోట, ఇదిగోండి ఇక్కడ ఒక చోట. శారీ అయితే డ్యామేజ్ అనే చెప్పుకొని తీసుకోండి అని చెప్తున్నామండి. అట్లాగే కొనుక్కోండి. చాలా బాగుంది అయితే శారీ అయితే. మీకు ఇష్టమైన వాళ్ళే తీసుకోండి. 250 అండి శారీ. క్వాలిటీ అయితే చాలా బాగుంది, నిజంగా బాగుంది. మీరు అంతవరకు జాయిన్ చేసుకొని కుట్టుకున్నా కూడా ఈ క్వాలిటీ 250కి రాదు కదా, 2 ముక్కలు చీరైనా కూడా. ఓకేనా. చాలా బాగుంది శారీ అయితే. ఒక్క పీస్ అయితే మాత్రం నేను వేయలేనండి. మినిమం 2-3 చీరలు తీసుకుంటే మాత్రం షిప్పింగు, ఫ్రీ షిప్పింగు మళ్ళీ వేస్తాను నేను. ఓకేనా. ఒక చీర తీసుకుంటే మాత్రం పార్సల్ వేయలేనండి. శారీ కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఓకేనా. చీర అయితే బాగుందండి, దీనికి డ్యామేజ్ ఎక్కడా లేదు. శారీ కలర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్ అండి. చూసారా డ్యామేజ్, చూసారా ఎంత వచ్చిందో. చాలా పెద్దదే వచ్చిందండి, కానీ అది బాగుందండి. శారీ కలర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ బాగుందండి. మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి. 250. కానీ శారీ మనం మీకు ఐ థింక్ అందరికీ తెలుసో తెలీదో, ఇలాంటి డ్యామేజ్కి ఓన్లీ కుట్టే వాళ్ళు ఉంటారండి, వర్క్ చేసే ఉంటుంది, ఎంబ్రాయిడింగ్ వర్క్. అక్కడికి తీసుకెళ్తే వీళ్ళు సేమ్ ఇలాగే పెట్టి జాయిన్ చేస్తారండి. అప్పుడు అది అసలు వర్క్ అలా వచ్చింది అనేది కూడా తెలీదు. ఓకేనా. అలాంటి చోట్ల తీసుకెళ్తే మాత్రం అది నిజంగా చాలా బాగుంటుంది శారీ. ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి శారీస్ కానీ. ఓకేనా. క్వాలిటీ కానీ శారీస్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇదంతా కూడా మనకి గ్లిటర్ ఇచ్చాడండి, పోది గ్లిటర్. శారీలోనే ఒక రకమైన మెరుపు ఉంది. శారీ అయితే చాలా బాగుంది. ఇదిగోండి డ్యామేజ్ చూసారా అంత వచ్చిందండి, కానీ అది కుర్చీల్లోకి వెళ్ళిద్ది. ఈ శారీ ఒక్కొక్క శారీ 700-750 అలా వస్తుంది. కుర్చీల్లోకి వెళ్ళిపోయిద్ది అది. డ్యామేజీ అంటే నిజమే డ్యామేజీయే, కానీ కుర్చీలోకి వెళ్ళిపోయిద్దండి. తీసి పక్కన పడి అక్కడ బేలు కొట్టడమే అంతే, చూసే సెక్షన్లు అంతా ఉండవు అక్కడ. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. అది పక్కన పడి నేను కుట్టించేస్తాను. చీర అయితే బాగుందండి. దీనికి హోల్ ఎక్కడ లేకుండా ఉంటే బాగుండు. చిన్నవి వస్తే చాలండి, పర్లేదు.
మాకు తెలీదండి. మాకు అలా అసలు సెలెక్టెడ్ కూడా ఉండదు మాకు. ఓకేనా. మాకు బేల్ టు బేల్ అంటారు. ప్రతిదీ కూడా బేల్ టు బేల్, బేల్ టు బేల్ అంటున్నారండి. ఓకేనా. చిన్న డ్యామేజ్ వచ్చిందండి దీనికి మాత్రం. వచ్చింది, చిన్న డ్యామేజ్ వచ్చిందండి. కానీ నిజంగా క్వాలిటీ చాలా బాగుందండి. 250 ఈ క్వాలిటీకి, ఈ రేటుకి ఈ చీర వచ్చేది కాదు. ఫ్రెష్ అయితే ఈ క్వాలిటీ దీనికి రాదు. శారీ కలర్ చూస్తారా, కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా బాగుంది. బాగుందండి చీర అయితే. ఇదిగోండి ఇలా బార్డర్ వస్తుంది, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా బాగుందండి. ఈ కలరు నిజంగా చాలా బాగుంది. ఓకేనా. ఇది ఒక రకమైన డిఫరెంట్ కలర్ అండి. ఇదంతా కూడా మనకి బ్రాసో ఇచ్చాడు. ఇది చాలా బాగుంది శారీ. ఇది కడితే చాలా మంచి లుక్ వస్తుంది శారీస్ కడితే. ఈ శారీస్ తొందరగా కూడా దొరకవు. ఇది మీకు డ్యామేజ్ వచ్చింది కదా, ఇంతవరకు ముక్క తీసేసేయండి. మీకు ఇంతవరకు ముక్క తీసేసేయండి అండి. అప్పుడు మనం ముక్కలు చీరగా జాయిన్ చేసుకున్నా కూడా బాగుంటుందండి. ఓకేనా. శారీ అయితే బాగుందండి, నిజంగా చాలా బాగుంది. ఓకేనా. దీన్ని కాఫీ కలర్ జాయిన్ వేసుకుంటే బాగుంటుంది. క్వాలిటీ సూపర్గా ఉందండి. కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ నిజంగా బాగుందండి. ఇది మొత్తం బాందిని అండి, బాందిని డిజైను. కలర్ అసలు ఎంత బాగుందో కదా కలరు. బాగుందండి, ఏం రాలేదు. కొంచెం అంచున కొంచెం పోయిందండి. ఇలా వచ్చేసింది అంచున. అయితే దీనికి ఇష్టమైన వాళ్ళే తీసుకోండి అండి. ఓకేనా. ఆ క్వాలిటీ తెలిసిన వాళ్ళు, ఆ క్వాలిటీ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దండి. బాగుంది. ఎంత పెడుతున్నారండి? 250. మినిమం 2 శారీస్ తీసుకున్నా కూడా పార్సల్ వేస్తానండి. ఓకేనా. 3-4 అని కాదు, 2 శారీస్ అయితే ఖచ్చితంగా వేస్తాను. కనీసం ఒకటైతే మాత్రం నేను వేయనంటే వేయనండి. ఇదిగోండి జాయిన్ చేసేసుకోండి, కుర్చీలోకి వెళ్ళిపోయింది ఈ చీర. ఇది మామూలుగా లాంగ్ ఫ్రాక్ అయినా కుట్టించుకోవచ్చు అండి. దీనికైతే డ్యామేజ్ వచ్చిందండి. ఓకేనా. డ్యామేజ్ వచ్చిందండి, ఎంతెంత వచ్చిందని అనగొద్దు. ఇది వచ్చేసరికి, క్వాలిటీ వచ్చేసరికి బ్రాసో ఇచ్చాడు. మీకు ఇష్టమైతేనే తీసుకోండి. ఇది 250కే, కానీ డ్యామేజీ బాగానే వచ్చింది. ఓకేనా. శారీ అయితే నిజంగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. పర్పుల్ కలర్ అండి, ఇది లైట్ పర్పుల్ కలరు. క్వాలిటీ అసలు ఎంత బాగుందో, నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇద్దండి డ్యామేజీ. ఓకేనా. ఇంకెక్కడా లేదండి శారీ. నిజంగా చాలా బాగుంది ఈ శారీ. ఓకేనా. వీటి కాస్ట్ వచ్చేసరికి 250 అండి. ఫ్రీ షిప్పింగ్. మినిమం 2 శారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అండి. సింగిల్ శారీ మాకు కావాలి అంటే షిప్పింగ్ ఛార్జ్ మీరు పెట్టుకోవాల్సిందేనండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి.